మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి, అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఈ కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి నుంచే చూసుకోవాలి మనం ఈ ఆదాయ వ్యయాలు చూసుకుంటున్నాం కాబట్టి, లేదా మీకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోవడంలో కూడా తప్పేమీ లేదు, ఏది జనరల్ ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి ఆదాయం 14, వ్యయం 2, చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే కొంతమందికి సందేహం వస్తుంది, ఏమంటే నేను ఫలానా సంవత్సరంలో కూడా చూసుకుని నాకు ఆదాయం ఎక్కువ ఉంది కానీ వ్యయం 2 ఉందని చూపించారు, అప్పుడు కూడా నాకు పెద్దగా ఆదాయం కనబడలేదు అంటూ ఉంటారు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, మీ పర్సనల్ చార్ట్లో ఆదాయాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క ప్రభావం పెరగలేదని అర్థం అప్పుడు. అయితే గోచారం అంటే కాలం మాత్రం ఆదాయం ఇవ్వడానికి, ఇదేంటి కాలం అంటే బయట వాతావరణము, కాలం ఎలా ఉంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ నుంచి ఫలానా దగ్గరికి వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ ఏం లేదు, రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ మీ కార్లో పెట్రోల్ లేదు. అప్పుడు పరిస్థితి ఏమిటి? రోడ్డు ఖాళీగా ఉంటే వెళ్ళలేము. ఎందుకు? కార్లో పెట్రోల్ లేదు, కారు కదలట్లేదు, లేదా పంచర్ అయింది. అంటే ఏమిటి? మీ జన్మజాతకంలో మీకు ఎవరికైనా ఇలా ఆదాయం ఎక్కువ ఉందని కానీ చూపించట్లేదు అంటే మీ ఆదాయ కారకుడు ఎలా ఉన్నాడో చూడండి. సర్వసాధారణంగా కర్కాటకం వారికి ఆదాయం పెరగాలంటే సూర్య భగవాను చూస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణగా చేసినట్లయితే ఖచ్చితంగా ఆదాయం పెరిగి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆ సూర్యుల్లో ఉండేటువంటి వెలుగు, ఆ సూర్యుల్లో ఉండేటువంటి కాంతి ఆ అమ్మవారి అని చెప్పి భావనతో చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆదాయానికి కారకుడు సూర్య భగవానుడు అని చెప్పి తెలుసుకున్నాము. వ్యయం అయితే 2వ కాబట్టి భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా లేదండి నాకు ఆల్రెడీ వ్యయాలు ఎక్కువ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు కాస్త పెసలు దానం ఇవ్వండి. బట్ ఇప్పుడు గోచారం మాత్రం 14, 2 కనిపిస్తుంది కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక అదేవిధంగా కర్కాటకం వారికి అవమానము, రాజ్యపూజ్యంగా తీసుకున్నట్లయితే 6, 6 అని కనిపిస్తుంది. మీకు పంచాంగంలో చూస్తున్నట్లయితే 6 రాజ్యపూజ్యం, 6 అవమానం. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య సమంగా ఉంది. ఇప్పుడు మరి ఎవరిని తగ్గించుకోవాలి? ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్యను తగ్గించుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అవమానము తగ్గాలి కర్కాటకం వారికి అంటే ఒకటి గణపతి ఆరాధన ఒకటి చేయండి, శివారాధన లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన. అంటే ఓం కాళికా కవచం, కాళికాదేవికి సంబంధించిన దండకం, లేకపోతే కాళికాదేవి అయిన నామస్మరణ చేయడం, లేదా కాలభైరవ నామస్మరణ చేయడం, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేయడం అద్భుతమైనటువంటి ఫలితాలు. చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ సర్వసాధారణంగా కర్కాటకం వారికి 3వ స్థానంలో కేతు ఉన్నాడు. అంటే ఏంటి? చేసే ప్రయత్నాల్లో, సంతకం పెట్టేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ఈ విషయాల్లో కొంత ఇబ్బంది ఉంటూ ఉంటుంది. భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏమిటి? కాస్త కర్కాటకం వారు పితృదేవత సంబంధించినవి ఎక్కువగా చేస్తుండాలి ఈ సంవత్సరం అంతా కూడా. అంటే గయకి వెళ్ళి పితృదేవతలకు ఏదైనా చేయడము, పితృ సంబంధించినవి చేయడము, కాశీకి వెళ్ళడం, అంటే పితృకర్మలు చేసేటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో ఆయా ప్రదేశాలకు వెళ్ళి చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది.
అయితే ఇక్కడ గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని అగ్రిమెంట్స్ వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు క్లియర్ అవుతాయి ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే చతుర్థ అధిపతి అంటే చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో దీని యొక్క ఫలితం అంటే ఏదైనా గృహము వాహనం కొనుగోలు చేసేటువంటి యోగం ఏమైనా ఉందా ఈ సంవత్సరంలో అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతవరకు యోగిస్తుంది. కాకపోతే మే లోపల కొనే యోగం ఎక్కువగా ఉంది. మే దాటిన తర్వాత అంటే అక్టోబర్ నుంచి ఎక్కువ యోగం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతాన ప్రాప్తి, మే తర్వాత సంతానం కోసం చేసే ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మే తర్వాత చాలా బాగుంది. కాకపోతే కర్కాటకం వారికి కాస్త అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం పనులు లేట్ అవుతుంటాయి. కాస్త నువ్వులు దానంగా ఇవ్వండి, ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఈ అష్టమ శని వల్ల ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ప్రత్యేకంగా లోకల్గా కాకుండా విదేశీ సంబంధాలు వెతుక్కోండి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఖచ్చితంగా, ఎందుకంటే వివాహ కారకుడు విదేశీ కారకుడు అని రాహుని మీట్ అవుతున్నాడు కాబట్టి అది తొందరగా నెరవేరుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన స్కందుని యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు అయినప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈ జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం. వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి.
మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం, రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మ జాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటికి రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతుంది, ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామంలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి. చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, ఇదే నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగుని చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.